హలో ఎవ్రీవన్, స్వీట్ కార్న్ వడ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్లో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్, ఒకటి కాదులేండి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి మీ రిక్వైర్మెంట్ని బట్టి. జింజర్ గార్లిక్ పేస్ట్, అరౌండ్ 150 గ్రామ్స్ వరకు శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. శనగపిండి బదులు బియ్యం పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. బియ్యం పిండితో ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేది నేను విన్నాను. మీరు ఒకసారి రెండు వేసుకొని ట్రై చేయండి. అంటే ఏదర్ ఇది కానీ అది కానీ ఏది మీకు టేస్ట్ నచ్చితే అది ట్రై చేయండి. నేనైతే శనగపిండితో చేస్తున్నాను. పిండి అనేది సింపుల్గా అండి, మిక్స్ చేసుకోవడం పెద్ద కష్టమే ఉండదు. అది అయిపోయి పక్కన పెట్టుకున్నాక మనం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంచిగా హీట్ అయినాక ఆయిల్ మనం వడలు అనేది వేసేసుకోవడమే. వెరీ వెరీ ఈజీ అండ్ సింపుల్ స్నాక్. పిల్లలు మాత్రం ఫస్ట్ క్లాస్లో ఇష్టపడతారనమాట, అందులో డౌటే లేదు. నాకు ఇది ఎక్కడ అలవాటు అయిందంటే హైదరాబాద్ సినర్జీ పార్క్ ఆఫీస్లో మేము టీసీఎస్లో వర్క్ చేసేటప్పుడు ఈవినింగ్ స్నాక్గా పునుగులు అన్నీ పెడతారు కదా, వాటిలో ఇది ఒకటండి. వాళ్ళు వండుకొని తేవడమే ఆలస్యం, అసలు ఒక్కటి కూడా మిగిలేదు కాదనమాట. అది షేప్ అవుట్ అయిపోయిన వడలు కూడా మిగిలే కాదు, అంత బాగుంటుంది టేస్ట్, అంత ఇష్టంగా తింటారు ఎవరైనా. ఒకసారి వేసి చూడండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో టేస్ట్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.